वीरं महाविष्णुं जलंतीं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युमुष्मयमामृतात् ओम श्री लक्ष्मी नरसिंहाय नमः। 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 ओम उग्रं वीरं महाविष्णुं जलंतीं सर्वतोमुखं नरसिंहं भीषणं ओम उग्रं वीरं महाविष्णुं जलंतीं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युमुष्मयमामृतात् ओम उग्रं वीरं महाविष्णुं जलंतीं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युमुष्मयमामृतात् ओम उग्रं वीरं महाविष्णुं जलंतीं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युमुष्मयमामृतात् ओम गोविंदा 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 ओम श्री लक्ष्मी नरसिंहाय नमः। అందరికీ నమస్కారం। ఈరోజు వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ఈరోజు మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు నరసింహస్వామి కొండ చుట్టూ అంగ ప్రదర్శన చేయడం జరిగింది। వేద లక్ష్మీ నరసింహస్వామి స్వయంభూగా వెలిసిన స్వామి ఫస్ట్ రోజు మొదటి రోజు 28వ తేదీ వచ్చి మూలాపేట స్వయంభూ శివాలయంలో గణపతి హోమం చేయడం జరిగింది। అదేవిధంగా మల్లికార్జున కామాక్షితాయి అమ్మవారి దేవస్థానంలో నిన్న నవగ్రహ హోమం చేయడం జరిగింది। ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి గుడిలో నరసింహస్వామి కొండలో నారాయణ హోమం చేయడం జరుగుతుంది। రేపు మాగుంట లేఅవుట్లోని వెంకటేశ్వర స్వామి గుడిలో శాంతి హోమం చేయిస్తున్నాము। వీటికంతా ఏంటంటే ముఖ్యంగా గత పాలకులు స్వామి నైవేద్యాన్ని స్వామి లడ్డుని అపవిత్రం చేసిన దానివల్ల మా నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 11 రోజులు దీక్ష ప్రారంభించారు। ఆ దీక్షలో భాగంగా ఈరోజు జన సైకిలు జిల్లాలో ఉండే జన సైకిలు వీర మహిళలు అందరూ కలిసి ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొనడం జరుగుతుంది। ప్రతి దేవాలయంలో పూజలు చేస్తున్నారు। దీంటే అపవిత్రమైన లడ్డును పవిత్రం చేయాలనే ఉద్దేశంతో హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేదానికి చేయడం జరిగింది। నా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏమీ జరగడం లేదని। సార్ మీకు బుద్ధి ఉందా? అసలు మేము మాట్లాడకూడదు, మీకు బుద్ధి జ్ఞానం అనేది లేదు। మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పందిని పట్టుకొని నంది అంటే నంది అంటారు, నందిని పట్టుకొని పంది అంటే పంది అంటారు। మీకు విచక్షణ జ్ఞానం లేదా? మీరు చేసే పద్ధతి ఇదేనా? అసలు ఏది పడితే అది వ్యవస్థనే పోయినసారి సర్వనాశనం చేశారు। మీరు చెప్పిన తర్వాత అంత వ్యవస్థలన్నీ మొత్తం కొలాప్స్ అయిపోయినాయి। ఎవరు కూడా మీరు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నారు। అందువల్లే ఈరోజు ఈ దరిద్రానికి వచ్చింది। మీరు ఏదన్నా ఎవరైనా కానీ ఏదన్నా మంచి మాటలు చెప్తే వినే పరిస్థితి లేదు। మీరేంటంటే మీకు అహంకారం నెత్తి ఎక్కింది, దేవుడు దించేశాడు। ఈరోజు మీ అపవిత్రమైన తిరుమల కొండ అంటే ఏమనుకుంటున్నారు? 10 పుష్కరిణీలు ఉన్నాయి, ఒక్కొక్క పుష్కరిణికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది। అక్కడ వారాహస్వామి పుష్కరిణి ఒకటి ఉంది, పాపనాశనం పుష్కరిణి ఉంది, తుమ్మూరు తీర్థం పుష్కరిణి ఉంది, అనేక తీర్థాలు ఉన్నాయి। ఆ తీర్థానికి ఒక్కొక్కటికి ఒక్కొక్క ప్రతిష్ట ఒక్కొక్క విశిష్టత అనేది ఉంది। ఆ విశిష్టతే ఈరోజు ఈ పరిస్థితి మిమ్మల్ని తీసుకొని వచ్చింది। వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వెలిచిన వెంకటేశ్వర స్వామి కొండ మీదే కనపడతాడు। మీరు పోయేటప్పుడు చూసారో లేదో మరి, వెంకటేశ్వర స్వామి ఆ కొండలోనే కనపడతాడు। అట్లా హిందూ సాంప్రదాయాల్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రతిష్ట ఉంటుంది। మీరు హిందూ సాంప్రదాయాన్ని సర్వనాశనం చేశారు। మాకంటే అందరూ అన్ని మతాలోళ్ళు మాకు గొప్ప విషయం। మేమంటే మా పేర్లోనే ఉంటాయి। ముస్లింలు అయితే మస్తానాయాన్ని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ అయితే మోక్షాన్ని పెట్టుకునే వాళ్ళు హిందువులో ఉండరు। అలాంటిది మేము అందరినీ అన్ని మతాలను గౌరవిస్తాం। నీకు మతానికి మా మతాన్ని గౌరవించే విశిష్ట జ్ఞానమే లేదు। తిరుమలకి రమ్మన్నారు నిన్ను, దేవుడు వెంకటేశ్వర దండం పెట్టుకో, డిక్లరేషన్ అంతే। నువ్వు హిందువా నీవు, లేదా క్రిస్టియనే నువ్వేమంటే అన్ని దగ్గర నువ్వు గజకర్ణ గోకర్ణ టక్కు టమారీలని నువ్వు, అందువల్ల అన్నింటిలో మేధావి। నీకెందుకంటే అహంకారం నెత్తి ఎక్కింది। అందరే ఈరోజు దేవుడు వెంకటేశ్వర స్వామి ఈ విధంగా చేశాడు, మీకు 11 సీట్లకు వచ్చేటట్టు చేశాడు। ఈరోజు మేము ఈ దీక్షలన్నింటికి కూడా మా పవన్ కళ్యాణ్ గారు, మా నాగబాబు గారు, అందరూ నాయకులందరూ చెప్పారు। అదేవిధంగా వేములపాటి అజయ్ కుమార్ గారి సారథ్యంలో సూచన మేరకు ఈరోజు మేము ఇక్కడ హోమ కార్యక్రమం చేస్తున్నాము। మీరందరూ పాల్గొని హోమాన్ని జయప్రదం చేయాలని మా జనసేన నాయకులని వీర మహిళలందరినీ కోరుకుంటున్నాం। జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు। సనాతన ధర్మాన్ని కాపాడేదానికిగా హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేదానికి ఈరోజు వేద లక్ష్మీ నరసింహస్వామి గుడిలో
పొల్లుదండాలు పెట్టి గుడి చుట్టూ పొల్లుదండాలు ప్రదర్శన చేసి లడ్డు విశిష్టతను కాపాడాలని లడ్డుకి ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో అందరం కలిసి సంపోషణ కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ నరసింహస్వామి వేదగిరి నరసింహస్వామి కొండలో నారాయణ హోమం చేస్తున్నాము. దీనికి నిర్వహిస్తున్నాము మా జన సైనికులందరూ కలిసి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణ. ఓం నమో నారాయణాయ. ఓం నమో